ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేఘనా, అవును, అతను సాల్ట్ ప్యాకెట్స్ పెడితే మరవి డ్రగ్స్ అని ఎలా రిజల్ట్ వచ్చింది? అతను ఎలా ఇరుక్కున్నాడు? అదే ఆరోహి అసలు ట్విస్ట్. అక్కడికి డ్రగ్స్ ప్యాకెట్స్ ఎలా వచ్చాయి అని అడిగితే నవ్వుతారేంటి మేఘన గారు? చెప్పండి, టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఆఫ్ కోర్స్, నాకు చాలా క్యూరియస్ గా ఉంది మేఘనా. మన ప్లాన్ ముందే తెలిసి ఆ ఎమ్మెల్యే జాగ్రత్త పడితే మరక్కడ డ్రగ్స్ ఎలా దొరికాయి? ఎలాగంటే వాళ్ళు ఒరిజినల్ డ్రగ్స్ తీసేసి ఎలా సాల్ట్ ప్యాకెట్స్ పెట్టారో అలాగే వాళ్ళకి తెలియకుండా ఆ ప్లేస్లో అసలు డ్రగ్స్ పెట్టించి నేను మేనేజ్ చేశాను. ఓ, ఎంత స్కెచ్ చేసావే! నేనే అనుకుంటే నన్ను మించిపోయింది. అసలు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? నేనే నిన్ను తక్కువ అంచనా వేశాను. మన ఆఫీస్లోనే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన స్పై ఎవరో ఉన్నారు. ముందు అతన్ని పట్టుకోవాలి, లేదంటే ఇలాగే మన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. అలాగే, ఆ ఎమ్మెల్యే ఎలాగో జైలుకు పోయాడు కదా, ఇక స్పై ఎలాగో కూరలు పీకేసిన పామ్ అయిపోతాడు. అతని సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వు ఎలా డ్రగ్స్ మార్చావు అది చెప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మన దగ్గర ఎమ్మెల్యే కోసం పనిచేసే పర్సన్ ఉన్నట్టే ఆ ఇంట్లో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేసే ఒక పర్సన్ ఉన్నారు. అతనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు వస్తున్న విషయం ఇక్కడ తెలిసింది మేడం, మీరు రావద్దు అని ముందే చెప్పాడు. మరి విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే స్ట్రింగ్ ఆపరేషన్ ఆపేదాన్ని కదా. మనమంతా రెడీ చేసుకుని బయలుదేరాక నాకు తెలిసింది ఆరోహి, అందుకే నీకు చెప్పలేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, డైమండ్ని డైమండ్తోనే కొయ్యాలి అంటారు కదా. అందుకే సాల్ట్ ప్యాకెట్స్ పెట్టిన చోటే అతని చేతనే అతని డ్రగ్స్ ప్యాకెట్స్ పెట్టించాను. అది ఎల్లో జర్నలిజం అవ్వదు మేఘనా. మనం తప్పుని బయట పెట్టాలి గాని మనమే తప్పు చేయటం రాంగ్ కదా. నేను లేనిదేమీ క్రియేట్ చేయలేదు కదా ఆరోహి, అక్కడ ఉన్నదే బయట పెట్టాను. ఆ డ్రగ్స్ నేను బయట నుంచి తెచ్చి అక్కడ పెట్టించలేదు, ఆ ఇంట్లో ఉన్నదే దొరికేలా చేశాను. సో నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు కదా? లేదా ఆరోహి, చెడుని జయించడానికి ఒక లిమిట్ క్రాస్ చేసినా తప్పులేదు అంటున్నాను. ఇది నేను చెప్పింది కాదు. అశ్వత్థామ హతహ అని పైకి చెప్పి కుంజరహ అని చిన్నగా ఆ ధర్మరాజు చెప్పాడు. I don't know that kind of stories. Anyhow, no operation success చేసావ్. I'm so happy. But నాకు ఇంకొక డౌట్ ఉంది. ఏంటది? నీకింత పెద్ద హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? అతను నీకే ఎందుకు అంత హెల్ప్ చేశాడు? అతనెవరో ఏమిటో నేను బయటికి చెప్పలేను ఆరోహి. ఎవరికి చెప్పను అని మాటిచ్చాను. మేడం అడిగినా చెప్పరా? చెప్పలేను. అలా చెప్పడం ఎథిక్స్ కాదు. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఫైన్ మేఘనా. అయినా నేను తెలుసుకుని మాత్రం ఏం చేస్తాను? ఇన్ఫాక్ట్ నాకు అది అనవసరం కూడా. జస్ట్ క్యూరియాసిటీ కోసం అడిగాను అంతే. ఓకే ఆరోహి. ఏంటి మేడం, తనకంత పొగరు, మీరడిగినా కూడా చెప్పడం లేదు? చెప్పదు. ఎలా చెప్తుంది? కానీ మనం వదిలిపెట్టకూడదు. అది మమ్మీ, టీవీలో మేము అందరం చూసాం. టీవీలో నువ్వు సూపర్ ఉన్నావు తెలుసా? అవును మమ్మీ, యు ఆర్ సో బ్యూటిఫుల్. అవునా? థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేఘనా.
అద్దరు కొట్టావు. నీ దెబ్బకి ఆ ఎమ్మెల్యే గడగళ్ళాడిపోయాడు. ఇప్పుడు స్టేట్ మొత్తం మేఘన పేరు మారుమోగిపోతుందమ్మా. ఇప్పుడు మేఘన పెద్ద సెలబ్రిటీ అయిపోయింది తెలుసా? వెరీ గుడ్. అయితే తర్వాత మేఘన్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందేమో. అత్తయ్య ఊరుకోండి, మీరు మరీ నన్ను ఆట పట్టిస్తున్నారు. అదేం లేదమ్మా, నీకు నిజంగానే ఇంత మంచి పేరు రావటం మా అందరికీ సంతోషంగా ఉంది. నువ్వేం మాట్లాడవేంటి బామ్మ? ఏం మాట్లాడమంటావురా? అమ్మాయికి మంచి పేరు రావడం సంతోషంగానే ఉంది. కానీ భర్త పిల్లలు ఉండి కూడా ఒక గొప్పింటి కోడలై ఉండి ఇలాంటి పనులు చేయడం నాకెందుకో నచ్చడం లేదురా. అది డేంజర్తో కూడుకున్న పని. అంతా సవ్యంగా జరిగింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేది? ఇప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు రేపు నోటికొచ్చినట్టు మాట్లాడుండేవాళ్ళు. మనకెందుకొచ్చిన పనులు ఇవన్నీ? అలా అంటే ఎలా అత్తయ్య? మేఘన చేస్తోంది కేవలం జాబ్ మాత్రమే కాదు, సోషల్ సర్వీస్లో కూడా ఆ డ్రగ్స్ని పట్టుకోవడం వల్ల ఎంతో మందికి మంచి చేసింది. బయట అందరూ మేఘనని చాలా మెచ్చుకుంటున్నారు బామ్మ. ఆరోహి అయితే మేఘన మీద చాలా నమ్మకం పెట్టుకుంది. తన నమ్మి ఒంటరిగా పంపించి లైవ్ పెట్టించింది. ఆ ఆరోహి గురించే చెప్పు. మేఘన మీద అంత నమ్మకం ఉంది గాని తన ఫ్రెండ్ చేసే తప్పుల్ని మాత్రం ఆపలేదు, అడ్డు చెప్పలేదు. అసలు రెండో పెళ్లి చేసుకుందే తప్పనుకుంటే ఆ పిల్ల వేసే వేషాలు, అది చేస్తున్న తప్పులు వింటుంటే కంపరంగా ఉంది. అత్తయ్య, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్పండి? మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా, అవి మాట్లాడుకుందాం. ఎవరో మనకి సంబంధం లేని వాళ్ళ గురించి మనకొద్దులేండి. ఒరే, ఆ పిల్ల ఆరోహికి నువ్వైనా చెప్పు. అలా రెండో పెళ్లి చేసుకునే వాళ్లతో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దని చెప్పు. ఏంటి బామ్మ నువ్వు మాట్లాడితే రెండో పెళ్లి అంటావు? రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అసలు? నందు, మీ బామ్మ చెప్పిన దానికి సరే అనాలి గాని పెద్దావిడితో ఆర్గ్యుమెంట్స్ ఏంట్రా? అయ్యో, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. బామ్మకి ఢిల్లీ ఫ్లైట్ బుక్ చేయాలి. మీ బాబాయ్ ఫోన్ చేశారట, బామ్మ వెళ్తానంటుంది. నిన్ననే చెప్పింది, నేనే నీకు చెప్పడం మర్చిపోయాను. వెంటనే టికెట్ బుక్ చేయి. ఏంటి బామ్మ, మరి వెళ్తావా? అవునరా, వెళ్ళాలి. మీ బాబాయ్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. అక్కడ 4 రోజులుండి అయోధ్యకు వెళ్ళి ఆ రామయ్య దర్శనం చేసుకుని వస్తాను. నాకు అర్థమైంది లేరా, ఇంకొద్ది రోజులుంటే బాగుంటుందనేగా నీ ఉద్దేశం? ఓరే బామ్మ, ఇన్ని రోజులు ఇక్కడ ఉండడమే గొప్ప విషయం. ఇంకా బలవంతం చేయకూడదు. ముందు టికెట్ బుక్ చేయి. సరే బామ్మ, ఇప్పుడే టికెట్స్ బుక్ చేస్తాను. బామ్మగారు, మీరు కొద్ది రోజులుంటే బాగుంటుంది. మీరు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంటుంది. అవును బామ్మ, మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. ప్లీజ్ బామ్మ. అయ్యయ్యో, వీళ్ళ అమాయకత్వానికి ప్లాన్ అంతా రివర్స్ అయ్యేలా ఉంది. ఈవిడింకా ఇక్కడే ఉంటే కొంపలు మునిగిపోతాయి. ఆ విషయం అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇదిగో పిల్లలు, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఈవినింగ్ అందరం బయటికి వెళ్ళాలి. వెళ్ళండి వెళ్ళండి. మేఘనా, ఆవిడ వెళ్తాను అంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావమ్మా? ఆవిడిక్కడ ఉంటే నీకే ప్రాబ్లం అవుతుంది. అనవసరంగా మధ్యలో దూరంతో పాడు చేయకు. సైలెంట్గా ఉండు. అయినా అత్తయ్య అక్కడే శాశ్వతంగా ఉండిపోతుందా ఏంటి? కొన్ని రోజులుండి మళ్ళీ వచ్చేస్తారు కదా. ఏ అత్తయ్య? అవునమ్మా, నేనెక్కడున్నా నా ప్రాణమంతా ఇక్కడే ఉంటుంది. అసలు కంటే వడ్డీ ముఖ్యం అంటారు కదా, వడ్డీ కంటే చక్రవడ్డీ ముద్దంటారు. మనవడి కంటే ముని మనవడు, ముని మనవరాలు ఇక్కడే ఉంటే నేనెక్కడికెళ్తానమ్మా? వెంటనే వచ్చేస్తాను కదా. అదిగో బామ్మ చెప్పింది కదా, డోంట్ వరీ. ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ రోజులుంటాను. దిగులు పడకు, సరేనా? ఇదిగో బామ్మ,
నీ టికెట్ బుక్ అయిపోయింది. రేపు 11 గంటలకే ఫ్లైట్. మరీ మధ్యాహ్నం ఎందుకురా? కాస్త ముందు చేయాల్సింది కదా. ముందుంటే దానికే చేయించేవాడిని కదా బామ్మ. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఈవినింగే దొరికాయి. అయినా పర్వాలేదులే, బాబాయ్ ఎలాగో ఎయిర్పోర్ట్కి వస్తాడు కదా. సర్లే, ఏదో ఒకటి. వెళ్ళి లగేజ్ సర్దుకోవాలి. సారీ బామ్మగారు, మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేకపోయినా తప్పడం లేదు. ఎక్స్క్యూజ్ మీ స్టార్ రిపోర్టర్ గారు, కెన్ ఐ హ్యావ్ యువర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్? ఇది నీకు కొంచెం ఓవర్గా అనిపించడం లేదు? అరే, నీ గొప్పతనం, నీకు వచ్చిన క్రేజ్ నీకు తెలియటం లేదు. నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడితే గాని రాని గుర్తింపు నీకు జస్ట్ ఒక్క రోజులో వచ్చింది తెలుసా? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒక స్టార్ రిపోర్టర్కి భర్తని. వావ్, స్టార్ రిపోర్టర్ మేఘన చెప్పుకోవడానికి ఎంత బాగుందో. నాకెంత పేరొచ్చినా ఆ క్రెడిట్ అంతా నీదే నందు. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వు. పిల్లల కోసం ఏదో ఒక చిన్న క్లర్క్ పోస్ట్ కోసం వచ్చిన నేను ఈరోజు ఇలా ఒంటరిగా ఒక అసైన్మెంట్ పూర్తి చేశానంటే అది నీ వల్లే నందు. మేఘన, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నీ పట్టుదలే నిన్ను పైకి తీసుకొచ్చింది. సరే గాని నాకు విషయం చెప్పు, అక్కడ నీకు హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? నిజంగా అతను ఎవరో హెల్ప్ చేయకపోయింటే చాలా ప్రాబ్లం అయ్యేది. ఇటు నువ్వు అటు ఛానల్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చేది. నిజమే నందు, నిజంగా అతనికి చాలా రుణపడిపోయాను. ఇంతకీ అతనెవరో చెప్పలేదు? చెప్పలేను నందు. చెప్పలేవా? నాకు చెప్పడానికి ఏంటి? అతను మనకి చాలా పెద్ద హెల్ప్ చేశాడు కదా, ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్దాం. ఐఎమ్ సారీ నందు, తన పేరు బయటికి రావడం తనకిష్టం లేదు. అందుకే ఆరోహి అడిగినా సరే నేను చెప్పలేదు. తన పేరు బయట పెట్టను అని నేను మాటిచ్చాను నందు. ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోవాలి. వాహ్, మన మధ్యన కూడా రహస్యాలుంటాయా? నేను తెలుసుకోవడంలో తప్పేంటి? సరే చెప్తాను. అసలు నాకు విషయం చెప్పు. జర్నలిజంలో నువ్వు నాకన్నా సీనియర్వి. ఇలాంటి ఎన్నో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసావు కదా. ఎంతో మంది నీకు హెల్ప్ చేసి ఉంటారు. వాళ్ళ పేర్లు ఒక్కటైనా బయట పెట్టావా? అది మనం కొన్ని మంచి పనులు చేయాలంటే కొన్ని లిమిట్స్ క్రాస్ చేసి వర్క్ చేయాలి. మనకి హెల్ప్ చేసే వాళ్ళ గురించి, వాళ్ళ ఐడెంటిటీ గురించి బయట పెట్టడం జర్నలిజంలో ఎథిక్స్ కావు. అవునా కాదా? యూర్ రైట్. అందుకే నేను చెప్పలేకపోతున్నాను. తప్పుగా తీసుకోకున్నందు. నో, అదేం లేదు. నాకెందుకో ఎవరో పని కట్టుకొని మనల్ని టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది. మన ఇంటికి ఫేక్ శుభలేఖ పంపించింది, ఈరోజు స్ట్రింగ్ ఆపరేషన్ విషయం ఆ ఎమ్మెల్యేకి లీక్ చేసింది ఒక్కరే అనిపిస్తుంది. వాళ్ళ టార్గెట్ మనల్ని లాక్ చేయడం. అంటే మన ఆఫీసులోనే మనకి శత్రువులు ఉన్నారంటావా? అదే నా డౌట్. లేదంటే ఆ వెడ్డింగ్ కార్డ్ ఎలా బయటకు వస్తుంది? ఎంతో కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఆ స్ట్రింగ్ ఆపరేషన్ గురించి బయటకెలా తెలుస్తుంది? కారణం ఎవరై ఉంటారా అని. ఒకవేళ ప్రతిమ ఏమైనా మళ్ళీ వచ్చి కనిపించకుండా ఇదంతా చేస్తుందా? తనకి ఆఫీస్ విషయాలు తెలిసే అవకాశం ఎక్కడుంటుంది నందు? అయినా ప్రతిమకి నీ మీద ప్రేమే ఉంటుంది తప్ప నా మీద ద్వేషం లేదు. సో ఇది వేరే వాళ్ళ పని. నాకు తెలిసి ఈ ప్లాన్ ఫ్లాప్ అయింది కాబట్టి మన మీద ఇంకో ప్లాన్ చేసే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి నందు. అప్పుడంటే నువ్వు ఒంటరివి. ఇప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను మేఘన. యూ డోంట్ వరీ.
మేఘనా 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 బార్బీ టెల్ మీ నేను ఫెయిల్ అయ్యానా ఆ మేఘన విన్ అయిందా చెప్పు. అమ్మో అసలే ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఏం చెప్తే ఏం చేస్తుందో. చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. చంపేసినా చంపేస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు. ఇది దాని సక్సెస్ నా ఫెయిల్యూరా? ఇది మేఘనా సక్సెస్ అనలేం మేడం. మీరు పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశారు. కాకపోతే కాస్తంత లక్ ఆ మేఘన్కి కలిసొచ్చింది. ఆ మిస్టర్ ఎక్స్ అనేవాడు ఎవడో అడ్డుపడకపోతే ఆ మేఘన ఈ పాటికి ఫినిష్ అయ్యేది. నిజమే, వాడు ఎవరో ఏంటో తెలుసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాను, మొత్తం అంతా స్మాష్ చేశాడు. బ్లడీ ఇడియట్. నాకప్పుడే అనుమానం వచ్చింది మేడం. లేదంటే ఆ ఎమ్మెల్యే అలా మాట్లాడుతుంటే మేఘన అంత డేర్గా ఎలా ఉందో అర్థం కాలేదు. మరి అనుమానం వస్తే అప్పుడు చెప్పకుండా ఎప్పుడు చెప్తున్నావా? అంటే అది పూర్తి కన్ఫర్మేషన్ లేకుండా ఏదీ చెప్పకూడదు కదా మేడం. ముందు ఆ మేఘనకి హెల్ప్ చేసిన వాడు ఎవడో తెలియాలి. దాన్ని అడిగినా చెప్పలేదు. బాస్ని నేను అడిగినా స్లాంట్ గా చెప్పను అంది. మీరు తలుచుకుంటే ఆ ఎక్స్ ఎవరో కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు మేడం. చాలా ఈజీ. ఆల్రెడీ వాడి గురించి తెలుసుకునే ప్లాన్ మొదలు పెట్టాను. కాకపోతే ఇప్పుడు అనవసరంగా ఆ ఎమ్మెల్యేకి శత్రువు అయ్యాను. అతను నా మీద కోపం పెంచుకుని జైలుకెళ్ళాడు. ఎంత ట్రై చేసినా ఆ మేఘనని ఏం చెయ్యలేకపోతున్నాను. కసిగా ఉంది బార్బీ. మీ పవర్ ఏంటో మీకు తెలియదు మేడం. ఒక ప్లాన్ పోతే ఇంకొకటి. బావిలో నీళ్లూరినట్టు మీ దగ్గర నుండి ప్లాన్లు అలా వస్తూనే ఉంటాయి. ఇంకోటి వదలండి మేడం. వదులుతా. రేపు ఎలాగో ఫంక్షన్ ఉందిగా, అందులో ఆ కాంతంతోనే గేమ్ మొదలు పెడతాను. ఇప్పుడు ఆ ముసల్ది మన ట్రంప్ కార్డ్. దాన్ని గిల్లి రెచ్చగొట్టామంటే చాలు, ఆ మేఘన దొరికిపోతుంది. ఇక అప్పుడు ఏ దేవుడు వచ్చి ఆ మేఘనను కాపాడతాడో అది చూస్తాను. ఆ మేఘన లైఫ్ ని స్పాయిల్ చేస్తా. అమ్మా అంతా రెడీనా? అంతా రెడీరా. ఇదిగో బ్యాగులు కూడా సర్ది పెట్టాను. ఇవి తీసుకెళ్లి కార్లో పెట్టేసే. అప్పుడేనా? ఇంకా టైం ఉంది కదమ్మా. ఇంకా లేట్ చేస్తే మీ నానమ్మ మూడు మారుతుందేమోనని నా భయం రా. నాకు అస్సలు పంపించాలని లేదు, కానీ ఏం చేస్తావు, ఇక్కడ పరిస్థితులు ఎలాంటివి. దారిలో ఏదైనా షాపింగ్ చేయాలని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళు. అలాగే అమ్మా. పిల్లలు ఏమైందర్రా? ఎందుకు అలా ఉన్నారు? ప్లీజ్ బామ్మ, మీరెక్కడికి వెళ్ళొద్దు. మీరు వెళ్ళడం మాకిష్టం లేదు. అవును బామ్మ, నువ్వు మాతోనే ఉండాలి. అమ్మా కొంప ముంచేలా ఉన్నారు. అయ్యో ప్లీజ్ బామ్మ వెళ్ళొద్దు. పిల్లలు, బామ్మ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది కదా, మీరలా ఏడవకూడదు. బయలుదేరుతున్నారా బామ్మ? బాధపడకమ్మా, నేను మళ్ళీ వచ్చేస్తాను కదా. ఇదిగో చూడు, నేనిలా చెప్తున్నానని అనుకోకు. నువ్వేం చేసినా సరే మన కుటుంబం పరువు మర్యాదలు బాగా పెరిగేలా ఉండాలి. నీ వల్ల మన కుటుంబానికి మంచి పేరు రావాలి గాని చెడ్డ పేరు రాకూడదు. అలాగే బామ్మ. నిన్న చేసినట్టుగా రిస్కుతో కూడుకున్న పనులు చేయకు, సరేనా? అలాగే బామ్మగారు. ఇదిగో కోడల్ని ప్రతిదానికి వెనకేసుకొని రాకు.
ఏది మంచో ఏది చెడో తనకు అర్థమయ్యేలా చెప్పు. అలాగే అత్తయ్య. బామ్మ బయలుదేరదామా? సరే పద. ఏంటి బామ్మగారు, ఎక్కడికి బయలుదేరారు? ఢిల్లీ వెళ్తున్నానమ్మా. నువ్వు వెళ్ళిపోతే అలాగే ముసలి, నువ్వున్నావని ప్లాన్ చేసుకుంటే నువ్వే జంప్ అవుతావా? మై గుడ్నెస్, టైంకే వచ్చాను. అదేంటి బామ్మగారు, ఇన్ని రోజులుండి ఇప్పుడు వెళ్తాను అంటున్నారేంటి? ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది కదా, దానికి ఉండకుండా ఎలా వెళ్తారు? పార్టీనా? ఏం పార్టీ? మన మేఘన సాధించిన సక్సెస్ కి ఒక సక్సెస్ మీట్ పెట్టి పార్టీ ఏర్పాటు చేశాను. దానికి మీరు లేకుండా ఎలాగండి? ఆ పార్టీ కూడా బయటెక్కడూ కాదు, మీ ఇంట్లోనే ఇక్కడ ఏర్పాటు చేస్తుంటే మీరు లేకుండా వెళ్తారా? బాలేవారా బామ్మగారు? ఏంటి నందు, నువ్వైనా చెప్పాలి కదా, అసలు బామ్మగారు లేకుండా పార్టీ ఏంటి? బామ్మగారు మీరుంటేనే పార్టీ ఉంటుంది, లేదంటే అందరికి క్యాన్సిల్. అయ్యయ్యో, నా వల్ల క్యాన్సిల్ చేయడం ఎందుకమ్మా? నేనే వెళ్ళడం మానేస్తే సరి. నందు, నా టికెట్ క్యాన్సిల్ చేసేరా, ఫంక్షన్ అయ్యాక వెళ్తాను. నీ రెండో పెళ్లి మ్యాటర్ బయట పెట్టకుండా ఏ ముసల్దాన్ని ఎలా బయటికి పోనిస్తాను మేఘన? నీ గురించి తనకి తెలిసేలా చేయకుండా ఎలా వదులుతాను? నీ బిడ్డ బతుకులో చీకటి కానొత్తందే తల్లి. అమ్మ జాతకంలో సీతమ్మని దాటిన కష్టాలు కానొస్తున్నాయే తల్లి. ఓకే, కరెక్ట్గా 8:15 కల్లా వచ్చేస్తాను. ఓకే, నీ ఎంట్రీతో ఆ ఇంట్లో సునామీ భూకంపం రెండు కలిసి రావాలి.